హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి డిజైర్ తేడం జరిగింది. 2018 మోడల్. ఇది టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి ZXi కాదు, ZXi ప్లస్ అనమాట. ఇది దీనికి ఎల్ఈడి హెడ్ లైట్స్ వస్తాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలాగే రివర్స్ క్యామ్ ఉంటుంది, రివర్స్ సెన్సార్ ఉంటాయి, అలాగే డైమండ్ కట్ అలై వీల్స్ ఉంటాయి, ప్రతిదీ ఉంటాయి అనమాట. ఇది ఫుల్లీ లోడెడ్ టాప్ ఎండ్ అనమాట. టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఈ వెహికల్ కి ఇప్పటి వరకు ఒక్కళ్లే ఓనర్ అనమాట. వెహికల్ కొన్న కాడి నుంచి ఒక్కళ్లే ఓనరు. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 61,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇది జెన్యూన్ రీడింగ్. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది, కావాలంటే ట్రాక్ చేసుకు చూసుకోవచ్చు నెంబర్తో. మీకు ఆ నెంబర్తో కూడా సరిపోతే డిస్ప్లేలో నా నెంబరే ఇస్తాను. నాకైతే కాల్ చేస్తే మీకు ఆర్సీ కూడా షేర్ చేయడం జరిగింది. ఆర్సీతో కూడా మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే తీసుకోవచ్చు. ఈ వెహికల్ కి 2 తాళాలతో సహా ఉన్నాయన్నమాట. ఇన్వాయిస్ ఓనర్ బండి కాబట్టి 2 తాళాలతో సహా ఉంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్ కి. ఈ వెహికల్ కి ఇన్సూరెన్స్ మీకు ఫైనాన్స్ కావాలంటే 5 లక్షలుగా ఫైనాన్స్ కూడా అయితే వస్తుంది. ఫైనాన్స్ కూడా అవైలబుల్ గా ఉంటది అనమాట. మీరైతే నా నెంబర్ అయితే డిస్ప్లేలో పెడుతున్నాను, మీకు కావాలంటే నాకు కాల్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. ప్రస్తుతానికైతే ఓనర్ గారు ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 5,90,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. మీకు కావాలనుకుంటే నాకైతే కాల్ చేయండి, ఇంకా డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు ఈ వెహికల్ గురించి చెప్పాను కదా, ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్గా అయితే వెహికల్ గురించి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మనం వెహికల్ ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. 2018 ZXi ప్లస్ అనమాట. టాప్ ఎండ్ వెహికల్ మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. హెడ్ లైట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎక్కడ డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు, చాలా బాగున్నాయి. అలాగే ఫోక్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు. ఫోక్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజెస్ కానీ ఏమీ లేవు. బంపర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు. గ్రిల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. అలాగే బానెట్ చూసుకోవచ్చు. బానెట్ మీద చూసినట్టయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అవి పెయింట్ పోయి కాదనమాట, రబ్బింగ్ కొడితే అనమాట క్లియర్గా అయితే వచ్చేస్తుంది. కార్ బజార్లో ఇదే చేస్తారనమాట. రబ్బింగ్ అయితే కొట్టి నీట్గా అయితే పెడతారు. మీరు ఏమన్నా కొనుక్కుంటే ఒకసారి టెఫ్లాన్ కోటింగ్ చేయించుకుంటే సరిపోద్ది అనమాట. పెయింట్ అయితే ఎక్కడ పోలేదు, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. పెయింట్ పోకుండా అయితే వస్తాయి అనమాట. చాలా బాగుంది వెహికల్ అయితే, నీట్గా అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకోవచ్చు. మనం ఈ కార్నర్లో 2 స్క్రాచెస్ అయితే కనబడుతున్నాయి మనకి బంపర్కి. అలాగే ఫెండర్కి ఒక చిన్న సొట్ట అయితే ఉంది. టైర్ చూసుకోవచ్చు, 100కి 90% అయితే ఉన్నాయి టైరు, ఫ్రంట్ టైరు. అలై వీల్స్ మీద చూసుకోవచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. అలాగే లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు. డోర్ అయితే చాలా నీట్గా అయితే ఉంది, ఎక్కడ స్క్రాచెస్ అవి ఏం లేవు. ఇక్కడైతే చిన్న డెంట్ అయితే కనపడుతుంది. ఒక చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, రబ్బింగ్ కొడితే పోతాయి అన్నమాట. అలాగే బ్యాక్ డోర్ చూసుకోవచ్చు. బ్యాక్ డోర్ దగ్గర కూడా ఇక్కడ ఒక స్క్రాచ్ అయితే కనపడుతుంది మనకి. నేనైతే నోటీస్ చేశాను, స్క్రాచ్ అయితే కనపడుతుంది. అలాగే క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. వెనక నుంచి చూసుకోవచ్చు, ఈ కార్నర్లో కూడా స్క్రాచ్ అయితే ఉన్నాయి. బంపర్ కార్నర్స్ కామన్ అనమాట. అవి అపార్ట్మెంట్స్లో పెట్టేటప్పుడు అవి స్క్రాచెస్ అయితే పడుతూ ఉంటాయి. వెనకాల నుంచి చూసుకోవచ్చు, డిక్కీ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు, నేనైతే చూశాను. అలాగే టాప్ కూడా చూడొచ్చు, టాప్ మీద కూడా ఎటువంటి డెంట్స్ కానీ ఏమీ లేవు. అలాగే గుడ్ స్పేస్ చూసుకోవచ్చు, పట్టాతో సహా ఉంది. పట్టా కూడా వేసి పెడతారని చెప్పారు సారు. గుడ్ స్పేస్ అనమాట. ఇది డిజైర్లకి బాగుంటుంది, ట్యాక్సీకి అయితే బాగా తిరుగుతూ ఉంటుంది వెహికల్. చాలామంది అయితే అడుగుతున్నారు నన్ను, డిజైర్ కావాలని. మీకు ఒక మంచి డిజైర్ అనమాట. అలాగే ఇప్పుడు రైట్ సైడ్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. వెనకాల టైర్ చూసుకున్నట్టయితే 50 నుంచి 60% అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక స్క్రాచ్ అయితే కనపడుతుంది మనకి, చూడొచ్చు. చిన్ని స్క్రాచెస్ అయితే ఉన్నాయి, రబ్బింగ్ కొడితే పోతాయి అన్నమాట. ఎవరన్నా కొనుక్కుంటే టెఫ్లాన్ చేయించుకుంటే సరిపోద్ది. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. దీని మీద కూడా చిన్న 2 స్క్రాచెస్ అయితే కనపడుతున్నాయి. అలాగే ఫెండరు, అలాగే ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు, 100కి 90% అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు, చాలా బాగుందన్నమాట. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను చూడండి.
డ్రైవర్ సైడ్ డోర్ అనమాట. డోర్ ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. ఎక్కడ పేస్ట్ పెట్టడం కానీ రస్ట్ రావడం కానీ ఏమీ లేదు. రైట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట, చూడొచ్చు మనం. డోర్ లైనింగ్ అయితే మొత్తం అలాగే ఉంది, ఎక్కడ చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోరు అలాగే ఉందన్నమాట. అలాగే డిక్కీ డోర్ చూసుకోవచ్చు. డిక్కీ డోర్ కూడా ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది, అలాగే ఉందన్నమాట. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు. పక్కా 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే ఉంది, డోర్ ఎక్కడ చేంజ్ కాలేదు. అలాగే కో డ్రైవర్ డోరు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్ అనమాట, మనం చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే ఉంది, ఎక్కడ పేస్ట్లు పెట్టడం కానీ రస్ట్ రావడం కానీ ఏమీ లేదు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు. ఇంటీరియర్ సీట్ కవర్స్ చూసుకుంటే 100కి 90% అయితే ఉన్నాయి, ఎక్కడ చినగడం కానీ ఏమీ లేదనమాట. చాలా బాగున్నాయి సీట్ కవర్స్. ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది దీనికి. బ్యాక్ ఏసీ వెంట్ కూడా ఉంటుంది. అలాగే టచ్ స్క్రీన్ వస్తుంది దీనికి. అలాగే టాప్ ఎండ్ కాబట్టి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. అలాగే ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 61,000 మాత్రమే తిరిగింది. అలాగే దీనికి పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది అనమాట. కీతో కాదు, పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేస్తాం మనం. ఓవరాల్గా ఇదన్నమాట ఇంటీరియర్. ఇప్పుడైతే ఒకసారి ఇంజన్ చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. నేనైతే డ్రైవ్ చేశాను. బాటమ్ నుంచి ఎటువంటి సౌండ్స్ కానీ ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉంది. ఇంజన్ కూడా చాలా బాగుందన్నమాట. బాగుందంటే చూడడానికి కాదు, డ్రైవ్ చేయడానికి బాగుంది. పైన అయితే దుమ్ము అయితే కనపడుతుంది, ఇదైతే క్లీన్ చేసుకోవాలి. మన కార్ బజార్లో అయితే నీట్గా పాలిష్ పెట్టి ఉంటాయి అన్నమాట. ఓనర్స్ వెహికల్ కాబట్టి అలా ఉన్నాయి. ఈ యాప్రాన్స్ చూసుకోవచ్చు, ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వలేదు. బండితో పాటు వచ్చిన యాప్రాన్స్ అలాగే ఉన్నాయన్నమాట. రేడియేటర్ పట్టి కానీ ఏమీ చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చినట్టే ఉన్నాయి. ప్రతిదీ బాగుందన్నమాట. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ లేవు. గేర్ బాక్స్ నుంచి కానీ ఇంజన్ నుంచి కానీ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ లేవు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇంజన్ కూడా చాలా బాగుంది. నేనైతే చూశాను, డ్రైవ్ చేశాను. బాటమ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మీకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సార్ ఒకసారి స్టార్ట్ చేయరా? చూసారు కదా ఫ్రెండ్స్, వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు, మీరే చూడొచ్చు. ఇప్పుడు సార్ కొంచెం యాక్సిలరేటర్ ఇవ్వరా? చాలా ఆపేయండి సార్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు, మీరే చూసారు. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. చాలా బాగుందన్నమాట ఇంజను. నేనైతే డ్రైవ్ చేశాను. ఇంజన్ గురించి అయితే నాది గ్యారంటీ. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇంజను. ఫ్రెండ్స్, మీరే చూసారు కదా, వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఎదురు చూసుకోవచ్చు, 90% అయితే ఉన్నాయి టైర్స్. వెనకాల టైర్స్ 50 నుంచి 60% అయితే ఉన్నాయి. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. మీరే చూశారు. సీట్ కవర్స్ చూసుకున్నట్టయితే 100కి 90% అయితే ఉన్నాయి సీట్ కవర్స్. అలాగే ఎలై వీల్స్ బాగున్నాయి. ఎలై వీల్స్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఇంజన్ కూడా అయితే మీకు చూపించాను. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఫ్రెండ్స్, మీరైతే చూశారు కదా, 100కి 100% అయితే వెహికల్ ఉంది. చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ZDI ప్లస్ అనమాట. LXI, VXL అయితే ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి. ZXI అయితే చాలా రేర్గా దొరుకుతాయి అనమాట. మీకైతే ఒక బంపర్ ఆఫర్గా వెహికల్ అయితే తేడం జరిగింది. చాలా మంది అయితే డిజైర్ అడుగుతున్నారు, వాళ్ళకైతే ఒక బంపర్ ఆఫర్ అనమాట. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 5,90,000 రూపాయలకి అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.